సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి సంపుటము 2వ అధ్యాయము 12వ శ్లోకం చర్చిస్తున్నాం. మనం నిన్న చదువుకున్నప్పుడు ఒక ముఖ్య విషయం గురించి ఎవరు ఆసక్తిపరులై ఉంటారు భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి అనే విషయం గురించి చర్చించాం. జీవస్య తత్వ జిజ్ఞాస, లేకపోతే మనకి దాన్ని వేదాంత సూత్రాల్లో చెప్పినటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి నుంచి వ్యక్తి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనురక్తులవుతాడు, ఇంకా ముందుకెళ్తూ ఉంటాడు అనే విషయం గురించి మనం చర్చించుకున్నాం. దీంట్లో ఈ శ్లోకంలో మనం చర్చించుకునేది ఏమిటి అంటే, ఎవరైతే జిజ్ఞాసుడై ఉంటాడో, ఎవరైతే జ్ఞాన వైరాగ్యానికి యుక్తుడై ఉంటాడో, వేదములను అభ్యసించడం ద్వారా, భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా భక్తి యొక్క సేవలో నిమగ్నమై తద్వారా భగవంతుని యొక్క స్థితిని, అనుభూతిని చెందగలుగుతాడు. మనం చాలాసార్లు ఇది చెప్పుకున్నాము. మనకి ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమైన వ్యక్తులు రకరకాల మార్గాలని స్వీకరిస్తారు. ముఖ్యంగా మనిషి జీవితంలో ఉన్న వ్యక్తులు మనం ఏమి నేర్చుకుంటాము అంటే, కామ్యకర్మలందు రతులైన వాళ్ళు, ఎవరైతే బద్ధ జీవితానికి సంపూర్ణంగా అలవాటు పడిన వ్యక్తులు, కామ్యకర్మల్లో మాత్రమే నియుక్తులైన వాళ్ళు, తర్వాత వ్యక్తులు జ్ఞానులు, జ్ఞానాన్ని సంపాదించి తద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని చెందాలి అనుకునేవాళ్ళు. జ్ఞానులు, యోగులు, భక్తులు, వీళ్ళు 3 రకాల తెగల వాళ్ళు, 3 రకాల పద్ధతుల్ని అవలంబిస్తున్న వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు. కానీ పూర్తిగా కామ్యకర్మల్లో నియుక్తులైన వ్యక్తులు భౌతిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సంపూర్ణ భౌతిక జీవనం, అక్కడెక్కడ కూడాను కామ్యకర్మల్లో నియుక్తున్న వాళ్ళు ఎక్కడ కూడా ఆధ్యాత్మిక తత్వం గురించి కానీ, ఆధ్యాత్మిక తత్వం గురించి కానీ, ఆధ్యాత్మిక ప్రగతి గురించి కానీ ఎలాంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. సో కానీ ఆధ్యాత్మిక ప్రగతిని చెందాలనుకుంటున్న వాళ్ళు 3 తరగతులుగా చెప్పారు: జ్ఞానులు, యోగులు, భక్తులు. ఈ 3 తరగతులకు చెందిన ఆధ్యాత్మిక వాదుల్లో ఉత్తమమైన శ్రేణి, టాప్ మోస్ట్, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే భక్తులు. ఎందుకనంటే మనము మొన్న చర్చించిన శ్లోకాల్లో కూడా చెప్పుకునేది ఏమిటి అంటే, భగవంతుని మనము 3 దశలలో అవగతం చేసుకోగలము. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. బ్రహ్మేతి, బ్రహ్మజ్యోతి స్థాయిలో, పరమాత్మ స్థాయిలో, భగవంతుని స్థాయిలో. ఈ 3 రకాల జ్ఞానులు, యోగులు, భక్తుల్లో భక్తులు ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా భగవంతుని ఆరాధిస్తారు, భగవంతుని సేవలో నిమగ్నమవుతారు. అందుకని ఆ ఆధ్యాత్మికులు, భక్తులు ఉన్నత శ్రేణికి చెందిన ఆధ్యాత్మికులు. మరి యోగులు ఏం చేస్తారు? యోగులు ధ్యానము ద్వారా దేని మీద ధ్యానం చేస్తారు? యోగ పద్ధతులను అవలంబిస్తూ, రకరకాల యోగ పద్ధతులు మనకి వేదశాస్త్రాలు తెలుపబడ్డాయి. ఆ యోగ పద్ధతులను అనుసరిస్తూ వాళ్ళు మనలోనే స్థిరుడైనటువంటి పరమాత్మ మీద మనసుని కేంద్రీకృతం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ యోగ పద్ధతుల గురించి మనము భగవద్గీత 6-7 అధ్యాయాల్లో చాలా విస్తారంగా చర్చించుకున్నాం. జ్ఞానయోగము, ధ్యాన యోగము, అష్టాంగ యోగము, ఇలా రకరకాల యోగ పద్ధతులు ఉన్నాయి. ఆ యోగ పద్ధతుల్ని అవలంబిస్తూ పరమాత్మ మీద దృష్టిని కేంద్రీకరించేటువంటి వ్యక్తులని ద్వితీయ శ్రేణికి చెందిన ఆధ్యాత్మికులుగా చెప్పబడింది. తృతీయ శ్రేణి ఆధ్యాత్మికులు ఎవరు? భగవంతుని యొక్క తేజస్సుని, బ్రహ్మజ్యోతిని మాత్రమే అనుభూతిని అందించుకోగలిగేటువంటి జ్ఞానులు. జ్ఞానం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి అనుకునేటువంటి వ్యక్తులు.
ఇది తృతీయ శ్రేణికి చెందినటువంటి ఆధ్యాత్మికులు వారు. సో ఇది చాలా మనకి వేద శాస్త్రాన్ని అభ్యసిస్తున్నప్పుడు అన్ని తత్వాలకు చెందినటువంటి వ్యక్తుల గురించి మనం వింటూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలి అన్నప్పుడు మనకు రకరకాల వ్యక్తులు కనిపిస్తుంటారు. ఏది సరియైన విధానము అనేటువంటిది నిజానికి మనము చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ శ్లోకంలో చాలా చక్కగా ఆ విషయాన్ని వివరిస్తున్నారు. అందరూ కూడాను ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నట్టు కనబడతారు. కానీ ఎవరు ఏ శ్రేణికి చెందినవారు, మనకే స్థితి కావాలి. అది జ్ఞానం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ 3 రకాలు. ఒకరైతే కర్మకాండలో కామ్యకర్మల్లో నియుక్తులైన వ్యక్తులు నిజానికి భక్తి మార్గంలో లేరు. పూర్తిగా భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైన వాళ్ళు. ఆధ్యాత్మిక శ్రేణిలో జీవిస్తున్న వాళ్ళు 3 తరగతుల వాళ్ళు అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానులు, యోగులు, భక్తులు. సో మనకి భక్తులని ఉన్నత శ్రేణి స్థాయిలో ఎందుకు చెప్పారు అంటే, భక్తులు భగవంతుడైన శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. మనకి వేద శాస్త్రాలందు కూడా చెప్పబడినట్టుగా మనం గమనిస్తే ఏంటంటే, సంపూర్ణ పరిజ్ఞానం ఎవరు? శ్రీకృష్ణుడే. జీవస్య తత్వ జిజ్ఞాస నార్థోయశ్చేహ కర్మభి. తత్వ జిజ్ఞాసులైన వ్యక్తులు ఈ 3 తరగతుల్లో ఏదో ఒక తరగతికి స్థిరపడిపోతారు. కానీ ఉన్నతమైన స్థితి మాత్రం భక్తులది మాత్రమే. ఎందుకంటే వాళ్ళు భగవంతుడైన శ్రీకృష్ణునే ఆరాధిస్తుంటారు. ఏకో బహూనాం యో విధాదాతి కామాన్. భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితులని ప్రత్యేకంగా కలిగించిన పరిస్థితుల మూలంగా వ్యక్తులు భగవంతుని రకరకాలుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అర్థం చేసుకునే ప్రయత్నాలన్నింటికి కూడాను భగవంతుడు సహకరిస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తుల కోరిక అది. భగవంతుని అలా తెలుసుకోవాలి అనుకుంటారు కాబట్టి ఏం యథామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం మనువర్ధాను వర్ధంతే మనుష్య పార్థ సర్వశ. ఏం యథామాం ప్రపద్యంతే, నన్ను ఎవరు ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారో నేను వాళ్ళకు అలా వ్యక్తీకృతం అవుతున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకనే ఏ రకమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నా కూడాను భగవంతుడు దానికి కావలసినటువంటి సదుపాయాన్ని జీవాత్మలకి, మనుష్య రూపంలో ఉన్న జీవాత్మలకి అన్నిటికీ అందిస్తున్నాడు. కానీ శాస్త్రం ఏమని చెప్తుంది అంటే, దానిలో ఉత్తమమైన శ్రేణికి చెందిన వాళ్ళు ఎవరు అంటే భగవద్భక్తిలో లీనమై ఉన్న వాళ్ళు. ఎందుకంటే అన్నింటికీ మూల కారణము భగవద్భక్తి. అన్నింటికీ వ్యక్తీకృతమవుతున్నటువంటి అన్ని వస్తువులకి, సృష్టికి అన్ని కారణాలకి కారణము భగవంతుడైన శ్రీకృష్ణుడే. ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతామో అప్పుడు భౌతిక ప్రపంచంలో ఇతర మార్గాల ద్వారా పొందేటువంటి అనుభూతుల్ని మనము ఈ మార్గం ద్వారా కూడా పొందగలుగుతాం. భక్తియుక్త సేవలో నిమగ్నమైతే జ్ఞానము, వైరాగ్యము అనేటువంటి ఇవి 2 కూడాను ప్రాప్తిస్తాయి. ఎలాగా? ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా. కానీ జ్ఞాన మార్గంలో స్థిరమైన వాళ్ళకి ఏం లభిస్తుంది? జ్ఞానం లభిస్తుంది. అలాగే ధ్యాన మార్గము లేకపోతే యోగ స్థితిలో ఉన్న వాళ్ళకి వైరాగ్యం అనేది ప్రాప్తిస్తుంది. సంపూర్ణ జ్ఞానము, భౌతిక సాంగత్యమేళ వైరాగ్యము ఇవి 2 కూడాను భక్తియుక్త సేవలో నిమగ్నమైతే అప్రయత్నంగా మన ప్రత్యేకమైన ప్రయత్నం ఏది చేయకుండానే అవి అవలంబం అవుతాయి. మనం మొన్న ఒకసారి చర్చించుకున్నప్పుడు భక్తులందరూ కూడా చెప్పారు వాళ్ళ స్థితుల గురించి. ఎప్పుడైతే భగవద్గీత, భాగవతాన్ని వింటున్నారో, హరినామ సంకీర్తనాన్ని చేస్తున్నారో భౌతికమైన వస్తువుల మీద వాళ్ళకి ఎలా ఆసక్తి తగ్గిపోతుందో చెప్పారు. అది చాలా ప్రాథమికమైన ఆరంభ దశ. మనం ఇలాగే భక్తియుక్త సేవలో నిమగ్నమైతే చాలా విషయాలకు సంబంధించి ఇప్పుడు చాలా అమ్మో అది లేకపోతే ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు చాలా అల్పంగా, అనావశ్యకమైనటువంటి వస్తువులుగా మనకి తెలుస్తాయి.
సో ఇక్కడ 3 తరగతులైనటువంటి ఆధ్యాత్మిక శ్రేణుల గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని, ఆ నిరాకారవాదం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని, లేకపోతే బ్రహ్మతత్వము అంటే ఏమిటి అంటే బ్రహ్మజ్యోతి స్థాయిలో ఉన్నటువంటి భగవంతుని యొక్క స్థితిని మాత్రమే అర్థం చేసుకున్నాడు. పరతత్వము, బ్రహ్మానుభూతి, అలాగే పరమాత్మానుభూతి, యోగులు. ఇవి రెండు కూడా అసంపూర్ణమైనటువంటి అనుభవాలే భగవంతునికి సంబంధించినవి. జ్ఞానయోగ మార్గాలు కూడా భగవంతునికి సంబంధించినటువంటి అసంపూర్ణమైనటువంటి స్థితిని మాత్రమే తెలియజేస్తున్నాయి. అవి భగవంతుని స్థితులు కాదు అని కాదు, అవును, కానీ సంపూర్ణమైన స్థితి కాదు. కానీ ఎవరైతే వేదాంత శృతి, భగవంతుని యొక్క భాగవతము, భగవద్గీతలని శ్రవణం చేస్తారో, శ్రవణం చేస్తూ దృఢతరమైనటువంటి భక్తియుక్త సేవలో నిమగ్నమవుతారో, అలాంటి వ్యక్తులు భగవంతుని యొక్క ఉత్తమమైన భగవంతుని యొక్క స్థితిని, సంపూర్ణ స్థితిని తెలుసుకొని ఉత్తమోత్తమ మార్గాన్ని అవలంబించగలుగుతారు. దానికి కావలసిన అర్హత ఏమిటి? చైతన్య మహాప్రభు కూడా చెప్తాడు. మీరు ఏ కుల మతస్థులైనా పర్వాలేదు, స్త్రీ పురుషుల, వృద్ధుల, యువకుల, ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు. కావలసింది ఏమిటంటే శ్రద్ధ, తెలుసుకోవాలనే ఉత్సాహము, జిజ్ఞాస, శ్రద్ధ. ఇవి రెండు మాత్రమే ఉంటే ఈ రెండింటి ద్వారా భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు పరతత్వానికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానము మనకి అవగతమవుతుంది అని చెప్తున్నారు. చాలా మంది అనుకుంటుంటారు ఏమిటంటే, ఓ భక్తియుక్త సేవ, ఇట్ ఈస్ అన్ ఎస్కేపిజం. భౌతిక జీవితంలో జీవించలేక భక్తియుక్త సేవ, లేకపోతే సంపూర్ణంగా భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలని మీరు ప్రయత్నిస్తున్నారు. ఇది సంపూర్ణత్వం కాదు. భౌతిక జీవనాన్ని నుంచి తప్పించుకోవడానికి మీరు ఎంచుకున్నటువంటి ఒక మార్గము అంటారు. అది అజ్ఞానానికి పరాకాష్ట అని మన శాస్త్రం చదివినప్పుడు అర్థమవుతుంది. భక్తియుక్త సేవ అనేది అల్పజ్ఞులైన ఆధ్యాత్మికుల కొరకే ఉద్దేశించబడింది అని ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు విమర్శిస్తుంటారు. ముఖ్యంగా నిరాకారవాదులు కానివ్వండి, యోగులు కానివ్వండి, ఏమంటారు? భక్తియుక్త సేవ అది అల్పజ్ఞులకి. ఇలాంటి పరిభాషను ఉపయోగించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఏమని చెప్పారు? సార్వభౌమ భట్టాచార్యుడితో సంభాషణ జరుగుతున్నప్పుడు మనము శ్రీమద్ భాగవతము ఆరంభంలో ఉపోద్ఘాతం చదువుతున్నప్పుడు దీనికి సంబంధించి శ్రీల చైతన్య మహాప్రభుకు సంబంధించినటువంటి జీవితగాథం గురించి మనం కొన్ని నేర్చుకున్నాం, ముఖ్య ఘట్టాల గురించి. దాంట్లో చైతన్య మహాప్రభుని సార్వభౌమ భట్టాచార్యుడు ఎవరు? నిరాకారవాదంలో చాలా ఉన్నతిగాంచినటువంటి ఆధ్యాత్మికవేత్త. చైతన్య మహాప్రభుతో ఏం చెప్పారు? సన్యాసాశ్రమంలో ఉన్నావు కాబట్టి నువ్వు వేదాంత సూత్రాలను పఠిస్తూ, వేదాలను పఠిస్తూ జీవించాలి, కానీ నువ్వు ఇలాగా భక్తియుక్త సేవలో నిమగ్నం ఏంటి, హరినామ సంకీర్తన అంటూ నృత్యం చేయడం ఏమిటి, అది సరైన పద్ధతి కాదు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నాడు? అవును, నేను అల్పజ్ఞుణ్ణి, వేదాంత సూత్రాలని చదివి అవగాహన చేసుకునే శక్తి నాకు లేదని మా గురువు గారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పారు, నేను ఆ పని మాత్రమే చేస్తున్నాను అని చెప్పారు. అది నిజమేనా? కాదు. మొదటి శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణికి చెందిన భక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఆధ్యాత్మికవేత్తల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉత్తమ శ్రేణి భక్తులు ఎవరు అని చెప్పారు? భగవత్ సేవలో నిమగ్నమైన వ్యక్తులు. మరి అది తక్కువ స్థాయి, లేకపోతే ఎస్కేపిజం, భౌతిక బంధనాల నుంచి బయటపడడానికి స్వీకరించినటువంటిది అని ఎలా చెప్పగలుగుతాము? అలా ఎవరైనా అంటున్నారు అంటే, అలాంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఎవరు అంటే భౌతిక జీవితంలో సంపూర్ణంగా కామ్య కర్మలో నియుక్తులైన వాళ్ళు. వాళ్ళకు భక్తి తెలియదు, ఆధ్యాత్మికత తెలియదు, ఏ పరిస్థితి తెలియదు. ఏదైనా భక్తిలా కనబడుతున్నట్టు ఏవైనా కార్యక్రమాలు చేస్తే కూడా అది ఎందుకు చేస్తారు అంటే, తమ కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణత చెందాలి అనేటువంటి కోరికతో చేస్తారు.
అదేమిటి? ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియ ఏమిటి? అది భౌతికమైనది. అందుకని వాళ్ళు ఈ దేవుడు, ఆ దేవుడు అని కాదు. ఏ విగ్రహం కనబడినా ఆరాధిస్తారు. ఏ దేవుడి దగ్గరికైనా వెళ్తారు. ఎందుకు నిజం చెప్పాలి అంటే, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అని మనకి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. అట్లాంటి వ్యక్తులు ఎవరైతే కామ్యకర్మల్లో నిమగ్నమై ఈ భక్తియుక్త సేవలో ఉన్నట్టుగా మనకి వాళ్ళకి వాళ్ళు భావించుకుంటారు. ఎదుటి వాళ్ళకి కూడా అది వ్యక్తీకరిస్తుంటారు. అలాంటి వాళ్ళు నిజంగా ఆహ్, చాలా ప్రాథమికమైనటువంటి ఆహ్, విధి విధానాలు సరిపడిన వాళ్ళు. వాళ్ళని భక్తులు అని కూడా అనలేము. ఎందుకనంటే భక్తి, జ్ఞానం కానీ, వైరాగ్యం కానీ అలాంటివేమీ లేవు. కేవలం తమ కామ్యకర్మలు, భయం ఏంటి అంటే కామ్యకర్మల్లో వాళ్ళు పరిపూర్ణత సాధించాలి అన్నా, అనుకున్న కార్యాలు సఫలీకృతం కావాలి అన్నా కూడాను ఏదైనా ఒక ఏం చేయాలో తెలియని స్థితిలో వాళ్ళు భక్తి భావన అనేటువంటి ముసుగులో దాన్ని భగవంతుని ప్రార్థిస్తే కూడా దేన్ని ప్రార్థిస్తారు? వాళ్ళ కామ్యకర్మలన్నీ సఫలీకృతం కావాలని కోరుకుంటారు. అది నిజానికి భక్తి అనిపించుకోదు. అది భౌతికత్వానికి ప్రామాణికతని ఏర్పరుస్తుంది. భౌతికత్వం మాత్రమే అవుతుంది అని చెప్పారు. సో, కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాళ్ళు 3 దశల్లో ఉన్నవాళ్ళు తృతీయ శ్రేణి, ద్వితీయ శ్రేణి, ఉత్తమ శ్రేణి అని చెప్పారు కదా! తృతీయ శ్రేణికి ఆహ్, చెందిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు హ్మ్. ఈ స్థితిలో నేను చెప్తున్నారు అంటే చి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. అలాగే భక్తియుక్త సేవలో నిమగ్నమైన వాళ్ళు కూడాను 3 రకాలుంటారు మళ్ళీ. అందరూ భక్తిలోనే ఉన్నారు. కానీ వాళ్ళలో వాళ్ళ స్థితిని బట్టి వివిధ శ్రేణుల్ని నిర్దేశించారు. కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఇక్కడ. తికమక పడక్కర్లేదు. 3 రకాలు. భౌతికవాదులే కామ్యకర్మల్లో ఉంటారు. భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైన ఆధ్యాత్మికవాదులు 3 రకాలుంటారు. ఒకరు జ్ఞానులు, యోగులు, భక్తులు. మళ్ళీ భక్తులలో 3 రకాలుంటారు. 3 శ్రేణులున్నాయి. మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణికి చెందిన భక్తులు. తృతీయ శ్రేణికి చెందిన భక్తుల్ని ఎవరని చెప్తున్నారు? వాళ్ళు ప్రారంభ దశలో ఉన్నటువంటి సాధకులు. వాళ్ళకి ఇంకా జ్ఞానం కానీ, సంపూర్ణ పరిజ్ఞానం కానీ, భౌతికమైనటువంటి సాంగత్యం నుండి వైరాగ్యం కానీ, భౌతిక విషయాల మీద వైరాగ్యం కానీ ఏమీ ఇంకా కలగవు. భగవంతుని విగ్రహారాధన మందిరానికి వెళ్ళి భగవంతుని అర్చన చేయడాన్ని తిలకించి ఆనందిస్తారు. దానినందే వాళ్ళు ఆసక్తులై ఉంటారు. అలాంటి వ్యక్తులు భౌతిక భావం నుంచి అంత తొందరగా విడిపడిపోరు. కొంత సుకృతి మూలంగా వాళ్ళకి ఆహ్, ఆహ్, ఏమిటంటే భగవన్ దర్శనం చేసుకొని భగవంతుని నమస్కరిస్తున్నారు కాబట్టి కొంత ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతున్నా కూడాను అది చాలా స్లో ప్రాసెస్. చాలా మెల్లిమెల్లిగా, చాలా మెల్లిగా జరుగుతుంది అది. అది నిజానికి వాళ్ళని ఏమని పిలుస్తున్నారు? భౌతిక భావన కలిగినటువంటి భక్తులు. ఇంకా ఎందుకంటే భౌతిక ఆనందం మీద అనాసక్తి కలగలేదు. జ్ఞానం కూడా సంపూర్ణంగా లేదు. అట్లాంటి వ్యక్తులు భక్తి మార్గంలో ఉన్నప్పటికిని వాళ్ళు కూడా ఏం ఆశిస్తారు? భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తిని మాత్రమే ఆశిస్తారు. భౌతిక లాభాల గురించి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అది ఎక్కువగా ఉపయుక్తమైనటువంటిది కాదు. వాళ్ళు తప్పకుండా చతుర్విధ భజంతే మాం జనాస్తు సుకృతినోర్జున అని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు సుకృతి కలిగినటువంటి వ్యక్తులే. అందులో సందేహం లేదు. భౌతికమైన ఇంద్రియ తృప్తి కావాలి అని కూడా భగవంతుని ఆశ్రయించారు కాబట్టి సుకృతి. కానీ శుద్ధ భక్తి స్థాయికి చేరుకోవడానికి చాలా చాలా దూరంలో ఉన్నటువంటి వాళ్ళు. సో, నిజంగా భక్తియుక్త సేవలో నిమగ్నం కావాలి అంటే ఈ ప్రాథమికమైనటువంటి స్థితి నుంచి భౌతికమైనటువంటి భక్తి నుంచి తప్పకుండా వాళ్ళు తర్వాతి శ్రేణికి వెళ్ళాలి.
మరి ద్వితీయ శ్రేణికి చెందిన భక్తులు ఎవరు అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి భక్తులు భగవానుడు, అతని భక్తులు మరియు భగవంతుని నందు ఆసక్తి లేనటువంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి మూఢులు, ఈర్ష్వాదేశాలతోని అసూయగ్రస్తులైన వాళ్ళు. ఈ నలుగురిలో ఉన్నటువంటి భేదాలని, అంశాలని తెలుసుకున్న వాళ్ళు, అంటే కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు, ద్వితీయ శ్రేణిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు భగవంతుడెవరు, భక్తులెవరు, భక్తుల సేవ చేయవలెను అనేటువంటి విషయం తెలిసి ఈర్ష్యా దేశాలతో అసురభావం కలిగిన వ్యక్తులు వాళ్ళని విశ్లేషించి చూడగలుగుతారు. తద్వారా తాము దేనిని స్వీకరించాలి, దేనిని స్వీకరించలేదనే పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు కనీసంగా ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి భక్తులు. ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, భక్తి మార్గంలో కనీసంగా ఈ స్థాయిలోనైనా వ్యక్తులు స్థిరపడి ఉండాలి. కనీసంగా రెండవ స్థాయి ద్వితీయ శ్రేణికి ఎదిగినప్పుడు భగవంతునికి సంబంధించినటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి అర్హతని సంపాదించగలుగుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, మనందరికీ కూడాను వర్తించేటువంటి విషయం. మనం కనీసంగా ద్వితీయ శ్రేణి వరకైనా వెళ్ళగలగాలి. అంటే జ్ఞానాన్ని సంపాదించుకొని భక్తులు ఎవరు, అభక్తులు ఎవరు, భక్తియుక్తమైన సేవ అంటే ఏమిటి, ఇది మనం అవగతం చేసుకోవాలి. ఇది మనకు సరిగ్గా అవగతం కావాలి అంటే చాలాసార్లు మీరు అనుకుంటుండవచ్చు, ప్రభుజీ ఏంటి ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి చెబుతున్నారు. ఎందుకనంటే ఈ జ్ఞానము మనకి అవగతం కావాలి అంటే కూడా మనం చేయవలసింది ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రగతికు ఆశిస్తున్నటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రాథమికమైనటువంటి కార్యక్రమం. అది చేయడం ద్వారా మనకి భగవంతుడు ఇచ్చేటువంటి జ్ఞానానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా విశదీకృతం అవుతుంది. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, కానీ ఆ జ్ఞానం మనకి అర్థం కావాలి, అవగతం కావాలి, దాన్ని జీర్ణించుకొని మన జీవితంలోకి అన్వయించుకోవాలి అంటే కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం చాలా చాలా ముఖ్యం. ఇవి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. జ్ఞానం ద్వారా మనం భక్తిని స్వీకరిస్తాం. ఏంటంటే శ్రవణం, కీర్తనం ద్వారా, శ్రవణం ఏదైతే చేస్తామో తద్వారా మనము భగవద్భక్తిలో లీనమై భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉంటాం. భగవంతుని నామాన్ని స్మరిస్తున్నప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనము చదువుతున్నటువంటి శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఇవి రెండు ఒకదాంతో ఒకటి సమాంతరంగా జరుగుతూ ఉండాలి. ఇక్కడ ప్రభుపాద గారు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైనా కూడాను ఆధ్యాత్మిక ఫలితం చెందాలంటే త్వరితగతిన రెండవ స్థానానికైనా రావాలి. ఆ రెండవ స్థానానికి రావాలంటే మనం చేయవలసింది ఏంటంటే చాలా ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే 16 మాలల జపాన్ని చేయాలి. 16 మాలలు అనేటువంటివి మ్యాక్సిమం కాదు, ఎక్కువలో ఎక్కువ 16 కాదు, కనీసం అంతకన్నా తక్కువ చేస్తే మనం ఇంకా భక్తియుక్త సేవలో ప్రాథమిక దశలో కూడా పూర్తిగా అడుగిడలేదు అని అర్థం. ఆ స్థితికి రావాలి అంటే శ్రీ ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నాడు, ఆ ద్వితీయ శ్రేణిలో కూడా లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు, ఆ తృతీయ శ్రేణులు ఎవరైతే ఉంటారో అలాంటి భక్తులు ఏం చేయాలంటే ఆ భాగవతంలో మనకి తెలియజెప్పబడినటువంటి ప్రామాణికమైనటువంటి మూలాల నుండి భక్తియుక్త సేవకు సంబంధించిన వివరణ ఏదైతే ఇవ్వబడిందో, ఉపదేశాలు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటిని స్వీకరించాలి. అంటే ఏంటి, భక్తియుక్త సేవకి ఉపదేశించబడినటువంటి సూత్రాలు ఏమిటి, చాలా సులభంగా వాటిని అందరికీ అర్థమయ్యేలాగా మనకి తత్వవేత్తలు తెలియజేశారు, వైష్ణవాచార్యులు తెలియజేశారు. 4 నియమాలని పాటించవలెను. పాటించవలసిన 4 నియమాలు చాలా ముఖ్యమైనది. చేయవలసిన కార్యక్రమాలు ముఖ్యమైనదంటే హరే కృష్ణ మహామంత్ర జపం చేయడము, ప్రతిరోజు భగవంతునికి సమర్పించినటువంటి భోగాన్ని, ఆ ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించడము, ఇతర వస్తువులు ఏవి తినకుండా ఉండాలి. ఏది తిన్నా కూడా భగవంతునికి సమర్పించాకే తినాలి. పొద్దున ప్రసాదం తీసుకున్నానండి, ఇది కొంచెం ప్రసాదం చేతిలో, మిగిలింది ఇంకా ఏదైనా తిండి, అలా కుదరదు. మనం తినే ప్రతి వస్తువు కూడా భగవంతునికి సమర్పించి మాత్రమే తినాలి. అది రెండవ నియమం. మూడవది ఏమిటి పాటించవలసిన దాంట్లో, మూడవది ఏమిటి అంటే రోజు
భగవంతునికి సంబంధించిన శాస్త్రాలని అధ్యయనం చేయడం, శ్రవణం, ప్రతిరోజు భగవద్గీత భాగవతాన్ని వినడం, భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించడం, భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తూ అభక్తుల సాంగత్యాన్ని మెల్లమెల్లగా వదిలిపెట్టాలి. అనుకూలస్య సేవనం ప్రతికూలస్య వర్జితం కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. భక్తి రసామృత సింధులో రూపగోస్వామి వారు తెలియజేస్తారు, అనుకూలస్య సేవనం, భక్తియుక్త సేవలో నిమగ్నం కావడానికి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని స్వీకరించాలి. ప్రతికూలస్య వర్జితం, ఏదైతే భక్తికి ఆటంకం కలిగిస్తుందో దాన్ని వదిలిపెట్టాలి. ఈ రెండు ప్రక్రియల్ని మనం చేస్తే భక్తియుక్త సేవలో నిమగ్నం అవడం చాలా సులభతరం అవుతుంది. అది మనం చేయాలి అంటే మనకి మానవ జీవిత లక్ష్యం ఏమిటో తెలియాలి. లేకపోతే అది మనం ఎలా చేస్తాం చెప్పండి? మానవ జీవిత లక్ష్యము ఆర్థికాభివృద్ధి అనుకున్నారనుకోండి, అప్పుడు మనము ఈ స్థితికి రాలేము, దాన్ని వదిలిపెట్టలేము. ఆర్థికాభివృద్ధికి కావలసినటువంటి పనులు చేయకుండా వదిలిపెట్టలేము. కానీ మనం ఎప్పుడైతే మానవ జీవిత లక్ష్యము భగవత్ సేవలో నిమగ్నమై ఉండడము, జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడడానికి మనం పాటుపడాలి. మనం దాన్ని అభ్యసించి దానికోసమే మనము దాన్ని లక్ష్యంగా పెట్టుకుని మన జీవితాన్ని కొనసాగించాలని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతికూలమైన వాటిని వదిలిపెట్టడం సులభం అవుతుంది. శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తి సేవలో శుద్ధ భక్తునిగా నియుక్తులైన వాడిని ఏమన్నారు? భాగవతుడు అన్నారు. మనం ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పుకున్నాము. ఒకటి పుస్తక భాగవతము, ఇంకొకటి వ్యక్తి భాగవతము. అలా భాగవత సూత్రాన్ని సంపూర్ణంగా పాటిస్తున్న వ్యక్తిని వ్యక్తి భాగవతము అంటారు. అలాగే శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య లీలని మనకి తెలియజేస్తున్నటువంటి భాగవత గ్రంథము ఇంకొక భాగవతం. అందుకని తృతీయ శ్రేణికి చెందిన భక్తులు భక్తియుక్త సేవేంద్ర నియమాలన్నింటి కూడాను పాటిస్తూ శుద్ధ భక్తుని శరణు పొందాలి. మనకి అందుబాటులో ఉన్న తేలికగా ఎక్కువగా ఆలోచించకుండా విశ్లేషణ చేయకుండా మనకి లభించేటువంటి శుద్ధ భక్తులు శ్రీల ప్రభుపాద గారు. శుద్ధ భక్తుని శరణు పొందడం అంటే ఏం చేయాలి? ఆ శుద్ధ భక్తుడు ఆదేశించినటువంటి నియమాలని మనము ఆచరించడం ద్వారా శుద్ధ భక్తిని శరణు పొందుతాము. సో శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశించినటువంటి ఈ నియమాలని మనము పాటించడం ద్వారా శుద్ధ భక్తిని శరణు పొంది అంటే శ్రీల ప్రభుపాదుల వారి కృపకి పాత్రులమవుతాము. అలాంటి వ్యక్తి శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధాశక్తులతో వినగలుగుతాడు. అంటే దీనికి సంబంధించి ఇంకో విషయం కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని తమ భుక్తి కోసం వినియోగిస్తారో అలాంటి వ్యక్తి ద్వారా మనం భక్తియుక్త సేవలో నిమగ్నం కాలేము. అదేమైపోయింది? అది భక్తి కోసం చేసి కేవలం ఒక వ్యాపార ప్రక్రియగా మారిపోతుంది. అందుకనే శ్రీల ప్రభుపాద వారు చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలు రూపొందించారు. తన శిష్యులందరికీ కూడాను భక్తితో కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి ఉన్న వ్యక్తులందరికీ కూడాను శ్రీల ప్రభుపాదుల వారు ఒకటి నిర్దేశించారు. ఏమి నిర్దేశించారు? ప్రామాణికమైనటువంటి గురువుల దగ్గర నుంచే దీన్ని స్వీకరించండి. మీరు ముందుగా శ్రీకృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించడానికి, కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించడానికి ముందు మీరు కావాలి అంటే అన్నీ ఏంటది పరీక్షించుకోండి. ఏది సరైన దారో పరీక్షించుకోండి. దేని ద్వారా? జ్ఞానం ద్వారా. ఆ జ్ఞానం రావాలి అంటే శాస్త్రాలని అభ్యసించి తద్వారా ఏది సరైన మార్గమో ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి స్థిరపడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం భక్తియుక్త మార్గంలో అభివృద్ధి చెందగలుగుతాం. అస్థిరంగా అటు ఇటుగా ఇది కరెక్టో కాదో మరి ఆ మార్గానికి వెళ్దాం, అది కరెక్టో కాదో మళ్ళీ ఈ మార్గాన్ని, ఇలా అనుమాన స్థితిలో ఉన్న వ్యక్తి ఈ జన్మలో ఆనందాన్ని అనుభవించలేరు, తరువాతి జన్మలో ఆనందాన్ని అనుభవించలేరని స్వయంగా శ్రీకృష్ణుడే అర్జునుడికి చెప్పేస్తాడు. సో ఒకసారి మనకి స్థిరంగా ఇది అర్థమైన తర్వాత మానవ జీవిత లక్ష్యం ఏమిటి, ఏ రకమైనటువంటి భక్తియుక్త సేవలో నిమగ్నం కావాలి అనేటువంటి తెలిసిన తర్వాత స్థిరత్వంతో దాంట్లో నిమగ్నమైపోయి ఉండాలి. అప్పుడే కదా మనం లక్ష్యాన్ని చేరుకుంటాము. ఈవెన్ భౌతికమైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే కూడాను మనకి స్థిరత్వము అభ్యాసము కావాలి. మరి అలాంటప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి
ఒక జీవిత లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు శాశ్వతమైన స్థితిని మనం పొందగలగాలి అనుకున్నాం. మన సహజమైన శాశ్వతమైన స్థితిని పొందడానికి చేసే ప్రయత్నం ఎంత దృఢ సంకల్పంతో, స్థిర నిశ్చయంతో ఉండాలి. ఎవరైనా మనం శ్రీమద్ భాగవతాన్ని భగవద్గీతని విన్నప్పుడు ఎలాంటి వారి దగ్గర నుంచి వినాలి అని కూడా చెప్తున్నాడు. సూత గోస్వామి లేకపోతే శుకదేవ్ గోస్వామికి సరైన ప్రతినిధి వంటి వాడే ఉండి సర్వజీవుల యొక్క పూర్ణ శ్రేయస్సు కొరకు భక్తియుక్త సేవా విధానము అతి నేర్పుగా ప్రబోధించును. ఆ పని ఎవరు చేశారు? శ్రీల ప్రభుపాదుల వారు చేశారు. మనం శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి చదువుతున్నాం. కాబట్టి మనం ప్రామాణికమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ స్థితి నుంచి మనం వెళ్ళిపోకుండా మనం జాగ్రత్త పరచుకోవాలి. భక్తియుక్త సేవలో ఆరంభ దశలో ఉన్న మనలాంటి వాళ్ళందరికీ కూడాను ఇలాగ ప్రామాణికులైనటువంటి వారి దగ్గర నుంచి శ్రవణం చేయడం ద్వారా మనకేం జరుగుతుంది అంటే భౌతికమైనటువంటి ఇంద్రియ కోరికల నుంచి మెల్లిమెల్లిగా దూరమవుతాం. ప్రయత్నమే బలవంతంగా ఆపుకోవాల్సిన అవసరం లేకుండా వాటి మీద అనురక్తి, ఆసక్తి మెల్లిమెల్లిగా తొలగిపోతుంది. ఎవరికైతే ఇంద్రియ తృప్తి మీద ఆసక్తి ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ప్రశ్న అడుగుతుంటారు, మరి ప్రామాణికులు కాని వాళ్ళ దగ్గరికి ఎంతమంది ఎందుకు వెళ్తున్నారండి? ఎందుకు వింటున్నారు? ఎందుకు ఆసక్తి పరులై లక్షల్లో వెళ్తూ ఉంటారు? ఎందుకని? ఇక్కడ దానికి కూడా సమాధానం చెప్పారు. మనం ఇందాక ఒక శ్లోకాన్ని కోట్ చేసుకున్నాం, గుర్తుందా? ఏం యథామాం ప్రపంచంతే స్థాం తదేవ భజామ్యహం. వ్యక్తులు భగవంతుని ఎలా పొందాలి అనుకుంటే భగవంతుడు అలా పొందేటువంటికి కావలసినటువంటి పరిసరాన్ని సమకూరుస్తాడు. ఎవరైతే ఇంద్రియ తృప్తియార్థం భక్తియుక్తమైన సేవలో భక్తులుగా ఉన్నట్టుగా ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు వ్యాపార దృష్టి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ధనాన్ని స్వీకరించి టికెట్లు పెట్టి లేకపోతే ఫీజు పెట్టి భగవద్గీత భాగవతాన్ని బోధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ వైపు ఆసక్తులే అటు వెళ్ళి నేర్చుకుంటూ ఉంటారు. ఇంద్రియ ప్రీతి కోసమని వ్యాపార దృష్టి కలిగినటువంటి వారి నుంచి శ్రవణం చేసే వ్యక్తులు శ్రవణం చేస్తున్నట్టుగా నటిస్తారు. ఎందుకంటే నిజంగా భాగవతాన్ని వింటే మన హృదయంలో మార్పు వస్తుంది. కానీ ఇక్కడ ఆసక్తి ఏమిటి అంటే కేవలం ఓకే, ఆ పని చేస్తే నాకు భౌతిక ఇంద్రియతృప్తులు సమకూరుతాయి కాబట్టి నేను ఆ పని చేయడానికి సిద్ధపడ్డాను. ఇలాంటి శ్రవణ కీర్తనాలు ఏవైతే ఉన్నాయో నిజమైన భాగవత ధర్మాన్ని, భాగవత సిద్ధాంతాన్ని భ్రష్టు పట్టించాయని శ్రీల ప్రభుపాదులు చెప్తారు. అందుకని భక్తియుక్త సేవలు నిమగ్నం కావాలనుకున్న వారు, ఆధ్యాత్మిక వృత్తిని చెందాలనుకుంటున్న వాళ్ళు అలాంటి స్థితిగతుల నుంచి తమను తాము జాగ్రత్తగా రక్షించుకోవాలి. సో నిజానికి భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ చెప్పినటువంటి సందేశం అంతా కూడా ఆధ్యాత్మికమైంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ ఆధ్యాత్మిక విషయాన్ని కూడా ఆ వ్యాపార ధోరణితోని, వ్యాపార దృష్టితో దాన్ని మనకు అందించారనుకోండి వ్యక్తులు, అది కలుషితమైపోయి మన చైతన్యాన్ని కూడా కలుషితం చేస్తుంది. అందుకని అలాంటి ప్రవచనకారుల దగ్గర నుంచి శ్రవణం చేయకూడదు అని చక్కగా చెప్పారు. దానికి మంచి ఉదాహరణ ఏం చెప్పారు? ఈ ఉదాహరణ ఎవరిచ్చారు అంటే చైతన్య మహాప్రభు స్వయంగా ఇచ్చారు. ఇలాంటి స్థితిని అప్రమాణికులైన దగ్గర నుంచి భాగవతాన్ని వినడము, లేకపోతే నిరాకార వాదుల దగ్గర నుంచి ఆధ్యాత్మికతను గురించి వినడం వల్ల అది ఎలాంటిది అంటే పాము ముట్టుకున్నటువంటి పాలను తాగడం లాంటిది. పాలు పౌష్టికాహారం, అందులో ఎవరికి ఏ సందేహం లేదు. కానీ అవి పాముచే ముట్టుకోబడ్డాయి అనుకోండి, అవి కలుషితమై ఏమవుతాయి? విషప్రాయం అవుతాయి. అందుకని వ్యాపార దృష్టి కలిగినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని మలినపరుస్తారు. కాబట్టి అది మన హృదయంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. కేవలం కైతవ ధర్మము అంటారు దాన్ని. శ్రమయేవ కేవలం ఆ పద్ధతిని ఆచరించడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే శ్రమ మాత్రమే మిగులుతుంది, దానిలో ఫలితం ఏమీ ఉండదు. అందుకని శ్రద్ధావంతుడైన భక్తుడు
పూర్వ ప్రామాణిక ఆచార్యుల నుంచి వచ్చినటువంటి పరిజ్ఞానాన్ని స్వీకరించాలి. గోస్వాముల ద్వారా రచగినటువంటి ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు, ఇతర వాంగ్మయాలు శ్రవణం చేసేటువంటి అభిలాషను కలిగి ఉండాలి. దాంట్లో అన్ని వాంగ్మయాలకు కూడాను చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే, రెండు మనము సక్రమంగా అర్థం చేసుకుంటే గ్యారంటెడ్ మనము భక్తియుక్త సేవలో స్థిరమై ఉండగలుగుతాం. భగవద్గీత, భాగవతం, ఈ రెండు మనం సంపూర్ణంగా ప్రామాణికమైనటువంటి ఆచార్యుల దగ్గర నుంచి వసంగినటువంటి ఈ రెండు గ్రంథాన్ని మనము సంపూర్ణంగా అవగతం చేసుకుంటే ఎలాంటి సందేహం లేదు, గ్యారంటీగా ఇదే జన్మలో ఈ జీవితంలో మనము సంపూర్ణత్వాన్ని సాధించి జన్మమృతి జరావ్యాధి చక్రం నుంచి విడివడి భగవత్ సేవలో నిమగ్నం కాగలుగుతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీతని, భాగవతాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే చాలు, అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటే చాలు. ఇట్స్ గ్యారెంటెడ్. శ్రీల ప్రభుపాదుల వారు ఆ గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ 4 నియమాలను పాటిస్తూ మీరు కృష్ణ చైతన్య మార్గంలో జీవితాన్ని కొనసాగిస్తే, జీవితం అంతా కూడా కొన్ని రోజులు, వారం రోజులు, 15 రోజులు కాదు, అది స్వీకరించి నిజంగా జీవితంలోకి అన్వయించుకొని దాని ప్రకారమే జీవితాన్ని కొనసాగిస్తే అంతిమం వరకు కూడాను ప్రభుపాదుల వారు చెప్తున్నాడు, యు ఆర్ గ్యారెంటెడ్, మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను, జన్మ మృత్యు జరాల చక్రం నుంచి బయటపడి భగవద్ధామాన్ని మీరు చేరుకుంటారు అని చెప్తున్నాడు. భక్తానాం అభిజానాతి యోమే భక్తా ప్రణశ్యతి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, అర్జున, నన్ను శరణు పొందిన వాళ్ళని నేను రక్షిస్తానని నేను కాదు, నువ్వు డిక్లేర్ చేయమన్నాడు. ఎందుకని? భగవంతుడు ఒక్కొక్కసారి తాను చెప్పిన విషయాల్ని అనుసరించవచ్చు, అనుసరించకపోవచ్చు. కానీ భక్తులు ఎవరైనా ఆ విషయాన్ని చెప్పారనుకోండి, ఇలా జరుగుతుంది అన్నారనుకోండి, భక్తుల మాటని భగవంతుడు జవదాటాడు. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు మనకి, ఈ 4 నియమాల్ని పాటిస్తూ కృష్ణ చైతన్య మార్గంలో మీరు జీవిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే జీవితకాలం అంతా ఈ జన్మలోనే ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మీరు భక్తియుక్త సేవలో, భగవత్ సేవలో, భగవద్ధామంలో నిమగ్నులు అవుతారు అని చెప్పారు. కాబట్టి గ్యారంటీగా భగవంతుడు దాన్ని పాటిస్తాడు, ఆ అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అందుకని మనము చాలా జాగ్రత్తగా శ్రీల ప్రభుపాదుల వారిచే మనకి వసంగబడినటువంటి ప్రామాణిక గ్రంథాలని చక్కగా అధ్యయనం చేసి తద్వారా దాంట్లో ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని జీవితంలోకి అన్వయించుకొని భక్తి మార్గంలో స్థిరపడినప్పుడు మనము తప్పకుండా సఫలీకృతము. ఈ జన్మలోనే మనము మానవ జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతాం. నతే విదు స్వార్థగతిం హి విష్ణు. అలా కాకుండా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడాను ఎందుకోసమో అంటే మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకున్నాం అనుకోండి, మన జీవన విధానంలో, భౌతిక జీవన విధానంలో కూడా అనేక రకమైన సమస్యలకి కారణభూతమవుతుంది. మనం ఎప్పుడు కూడాను ముక్తులం కాలేము. సో ఎప్పుడైతే మనము జీవస్య తత్వ జిజ్ఞాస, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ మనము ఈ ప్రామాణికమైన గ్రంథాన్ని ఎప్పుడైతే మనము అభ్యసిస్తూ మన జీవితాన్ని కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపరుచుకుంటామో అప్పుడు మనము గ్యారెంటెడ్గా, ఊరికే తమాషాగా చెప్పడం కాదు, ఎవరిచ్చారు గ్యారంటీ? శుద్ధ భక్తుడు ఇచ్చాడు గ్యారంటీ మనకి. అందుకని శుద్ధ భక్తుని ద్వారా అది మనకి ఇవ్వబడింది. కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు, ఇంకా చేయకుండా ఉండే ప్రసక్తే లేదు. నేను చేయవలసింది ఎలా కూడాను శ్రీల ప్రభుపాదుల వారి మీద సంపూర్ణ విశ్వాసం నుంచి భాగవత ధర్మాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం. భాగవత ధర్మాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం అంటే పెద్ద కష్టతరమైన విషయం కూడా కాదు. కేవలం మనము భాగవత ధర్మంలో చెప్పిన నియమాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దాన్ని పాటించడం, అంతే, అంత సులభం. మనం దైనందిన జీవితంలో చేస్తున్న ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వేటిని కూడాను మనం సంపూర్ణంగా త్యజించవలసిన అవసరం లేదు. వాటిని అన్నింటినీ కూడాను శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా మనము ఆధ్యాత్మిక ప్రగతిని చెందగలుగుతాము.
తద్వారా బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి చోటున ఈ మూడింటికి ఉన్నటువంటి సంపూర్ణ పరిజ్ఞానం కూడా మనకి అవగతమవుతుంది. తద్వారా మనం ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటామో నిత్య సిద్ధ కృష్ణ భక్తి సాధ్యా కావునాయ్, అది భౌతికమైపోదు, తాత్కాలికము కృత్రిమం కాదు. అదేమవుతుంది, మన హృదయం మీద శాశ్వతమైనటువంటి మార్పుని పొందేలా చేస్తుంది. తద్వారా మనము ముక్తులం కాగలుగుతాం, భక్తియుక్త సేవలో నిమగ్నం కాగలుగుతాం. సో ప్రాథమిక అర్హత ఏమిటి అంటే శ్రద్ధ. శ్రద్ధ, దృఢ సంకల్పం, ఈ రెండింటి ద్వారా మనం భక్తియుక్త సేవలో స్థిరంగా ఉండగలుగుతాము. మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?